Hi students, how are you? Welcome to Funny School of Mathematics. Okay. మన సెషన్లో ఇంతకుముందు 5th ప్రాబ్లం వరకు చెప్పేశాం. సో 1.1లో 6th 7th ఎగ్జాంపుల్ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఈ క్లాస్లో మనం కవర్ చేస్తాం. ఓకేనా? రైట్. ఎస్. 6th ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూడండి. ఎక్స్ప్లెయిన్ why 7 times 11 times 13 plus 13 and 7 times 6 times 5 times 4 times 3 times 2 times 1 here ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. నా కాంపోజిట్ నెంబర్ అంటే ఐడియా ఉంది కదా, ప్రైమ్ నెంబర్ కాకుండా ఉండేది కాంపోజిట్ కదా. అయితే ప్రైము కాంపోజిట్ రెండు కాంతి ఒకటి ఉన్నది 1, అది ఓకే వదిలేసేయండి. కాంపోజిట్ నెంబర్ అంటే బేసిక్గా ఏంటంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 ఆర్ మోర్, అంతే కదా. 3 కూడా ఉండొచ్చు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇదే మనకి కాంపోజిట్ నెంబర్ అంటే. ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. ఓకే, ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏదో చెప్పండి మీరు. వెరీ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది? 4. ఎందుకని? 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, 2 ప్రైమ్ 3 ప్రైమ్, ఎగ్జాక్ట్లీ 2 ఉంటాయి 1 అండ్ ఇట్ సెల్ఫ్. 4కి వచ్చేసరికి 1 అండ్ 4 కాకుండా 2 కూడా ఒక ఫ్యాక్టర్. అందుకని వెరీ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది అంటే 4. ఓకే, అంటే ఏం లేదు, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ కనిపెట్టినా నువ్వేమైనా చేయొచ్చు, దాన్ని కాంపోజిట్ నెంబర్ అనొచ్చు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముందు ప్రూవ్ చేద్దాం. 7 into 11 into 13 plus 13. ఎస్, యూ కెన్ సీ హియర్. చూడండి, స్టార్ట్ చేసాం. 7 into 11 into 13 plus 13 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 13 కామన్ ఫ్యాక్టర్స్ కదా. ఈ రెండు 13s ఉన్నాయి కదా. సో 13 కామన్ ఫ్యాక్టర్ తీసేస్తే 13 టైమ్స్ 7 into 11 into ఇక్కడ చూడండి 7 into 11 into 13లో 13 కామన్ ఫ్యాక్టర్ తీసేసావు అంటే 7 into 11 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఈజ్ దేర్, సో వీ రైట్ ప్లస్. నెక్స్ట్ 13లో 13 కామన్ ఫ్యాక్టర్ తీస్తే 13 1s are 13 కదా, కాబట్టి 1 వస్తుంది. సో 13 టైమ్స్ కమాన్ 7 11s are 77, 77 plus 1 78. చాలు, మీకు ఐడియా ఉంది కదా. మనకి ఫ్యాక్టర్ అంటే ఏంటి? సపోజ్ 6 is equal to 2 into 3 అనుకోండి. అప్పుడు 2ని 3ని ఫ్యాక్టర్స్ అంటారు కదా. సో హియర్ ఆల్సో ఇక్కడ 17 into 11 into 13 plus 13ని మనం 13 into 78 అని రాసాము అంటే 13 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 78 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. దేర్ఫోర్ అదే రాశాను ఇక్కడ చూడండి. Therefore 13 and 78 are factors of 7 into 11 into 13 plus 13 other than 1 and itself. చూసావా, అదర్ దాన్ 1 and itself కాకుండా 13 78 అనే రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక్కటి చాలు. సో thus 7 times 11 times 13 plus 13 is a composite number. Okay, next one. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. సేమ్ మోడల్, 5 కామన్ ఫ్యాక్టర్ తీసేసాం అంతే కదా. 5 టైమ్స్ చెప్పు, 7 into 6 into 5 బయటికి పోతుంది, 4 into 3 into 2 into 1 వస్తుంది. యూ కెన్ సీ హియర్ 5 ఈజ్ మిస్సింగ్. ఎక్కడున్నది 5? ఇక్కడ 5 ఉండాలి కదా. 5 ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వచ్చింది. ఓకే, సో 5 ప్లస్ ఇక్కడ ఈ చివరి ఉన్నటువంటి ఈ 5లో మళ్ళీ 5 1s are 5 కాబట్టి 1 వచ్చింది. ఓకే, సో 5 into సంథింగ్ వచ్చిందిగా, అంటే 5 ఫ్యాక్టరేగా. ఒక్క ఫ్యాక్టర్ చాలు కదా నాన్న, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా 5 అనే ఒక్క ఫ్యాక్టర్ చాలుగా. మళ్ళీ ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేసే పని వద్దు మనకి. ఓకే, 7 into 6 into అదంతా రాయొద్దు. ఇదంటే ఏదో చిన్న 2 నెంబర్లు కాబట్టి ఇక్కడ 7 into 11 వేసేసి ప్లస్ 1 అంటే 78 అని రాసాం. అట్లని ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో దేర్ఫోర్ ఏనర్థం? 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా 5 అనే ఫ్యాక్టర్ ఉంది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే చాలు కదా. దస్
7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a composite number. ఇది ఇంపార్టెంట్. ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్గా 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్గా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయటం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? ఎస్, నెక్స్ట్ ఇది ఒక స్టెప్ ప్రాబ్లం, చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అంటే అప్లికేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం అప్లికేషన్ అనమాట. చూడండి, దేర్ ఈజ్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉన్నది. ఓకే, ఇది ఒక స్పోర్ట్స్ ఫీల్డ్, దాని చుట్టూ ఒక సర్క్యులర్గా ఒక పాత్ ఏదో ఉన్నది. ఓకే, ఇది పాత్, ఇది సర్క్యులర్ పాత్. వాట్ ఇట్ గుడ్. మనకి టైం వేస్ట్ అవుతుంది, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇట్లా. ఎస్, ఇప్పుడు ఏం జరిగింది? సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. ఓకే, సో సోనియా ఒక్క రౌండ్ వేయడానికి, దీని చుట్టూ ఇలా ఒక రౌండ్ వేయడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకో సపోజ్. ఓకే, సో ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకో. ఇక్కడి నుంచి సోనియా స్టార్ట్ అయితే సోనియాకి 18 minutes పడుతుంది ఇలా ఒక రౌండ్ వేయడానికి. ఓకే, ఇలా చుట్టూ తిరిగి రావడానికి, జస్ట్ ఇలా తిరిగి రావడానికి, ఇటు నుంచి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇట్లా తిరిగి రావడానికి ఒక రౌండ్కి వచ్చేసి తనకి ఎంత టైం పడుతుంది నాన్న అంటే 18 minutes. ఇప్పుడు ఇదే దీంట్లో వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. ఓకే, అంటే ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ పెట్టుకొని వాడు మళ్ళీ ఇక్కడికి రావడానికి రవికి 12 minutes పడుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సోనియా రవి ఇద్దరున్నారు. ఓకే, ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు అనుకో, ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు. ఎస్, ఇప్పుడు సోనియా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేయడానికి 18 minutes పడుతుంది, సెకండ్ రౌండ్ అయ్యేసరికి 36, థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసి ఇంకో 18 కదా, అంటే 54 minutes ఇలా పడతాయి. అదే రవికి చెప్పండి, 12 కదా, ఫస్ట్ రౌండ్కి 12, సెకండ్ రౌండ్కి 24, థర్డ్ రౌండ్ వేయడానికి 3 rounds వేయడానికి ఎంత అవుతుంది? 36. ఇవన్నీ మల్టిపుల్స్ కదా నాన్న. 18, 18 1s, 18 2s, 18 3s అంటే మల్టిపుల్స్ అంటారు వాటిల్ని. సో 12, 24, 36 కూడా మల్టిపుల్సే కదా. వీటిల్లో కామన్ మల్టిపుల్ ఎక్కడుంది నాన్న? ఇదిగో ఇదే కదా, ఉన్నంతలో తక్కువలో ఇదే కదా. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇదేనా కాదా? కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత? 36. మళ్ళీ ఇంకా అట్లా రాసుకుంటూ పోతే 72 minutesకి కూడా కామన్ మల్టిపుల్ అవుతుంది. కానీ లీస్ట్ కామన్ మల్టిపుల్ తక్కువలో తక్కువ ఇప్పుడు మనకి 36కి వచ్చేసింది. ఇప్పుడు ఒకే టైంకి ఒకే చోటు నుంచి స్టార్ట్ అయ్యి ఒకే డైరెక్షన్లో కనుక ఇద్దరు ఇలాగ కనుక వెళితే, ఒకే డైరెక్షన్లో కనుక ఇలా తిరిగితే వాళ్ళు ఇద్దరు 18 minutes అప్పుడు లేదా 12 minutesకి ఏమో వీడు ఇంకా ఆ సోనియా ఇంకా రాదు, రవి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. 24 minutesకి సోనియా సెకండ్ రౌండ్లో ఉంటుంది, ఇంకా రాదు ఆమె. కానీ 36 minutes తర్వాత చూడండి నాన్న, 9కి స్టార్ట్ చేశారు, 9:36కి ఏమవుతుంది? రవి అక్కడికి 3వ రౌండ్ కంప్లీట్ చేసి వస్తాడు, సోనియానేమో 2వ రౌండ్ కంప్లీట్ చేసి వస్తారు. ఏదైనా ఇద్దరు కలిశారుగా. కాబట్టి ఇప్పుడు అదే అడుగుతాడనమాట ప్రాబ్లంలో. చూడండి ఒక్కసారి ఏమన్నాడు, ప్రాబ్లం ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు? సపోజ్ దే బోత్ స్టార్ట్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ ద సేమ్ టైం. ఓకే, సేమ్ పాయింట్ సేమ్ టైంలో స్టార్ట్ అవ్వాలి, ఒకడు ముందు ఒకటి వెనకైతే కుదరదు. అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్? ఎంత టైంకి మళ్ళీ అక్కడే కలుస్తారు నాన్న? విల్ దే మీట్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ కలవాలంటే వాళ్ళు ఎంత టైం పడుతుంది చెప్పండి? 36 minutes పడుతుంది. జస్ట్ దట్, అంతే. ఇంకా ప్రాబ్లం చేసేద్దామా? ఎస్, ఫస్ట్ చూడండి ఏమన్నా, టైం టేక్స్ బై సోనియా టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ 18 minutes. నెక్స్ట్, టైం టేక్స్ బై రవి టు డ్రైవ్ 1 round ఫర్ ద సేమ్ ఈస్ 12 minutes.
ఓకే, అయితే ఇక్కడ మనం ముందు ఇచ్చినవి రాసేసాం. తర్వాత నేనేమంటానంటే ఇట్ ఈస్ గివెన్ దట్ దే బోత్ స్టార్టెడ్ ఎట్ ద సేమ్ పాయింట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మరి అప్పుడు జస్ట్ ఎల్సిఎం కనుక్కుంటే చాలు కదా నాన్న. ద ఎల్సిఎం ఆఫ్ 18 and 12 ఈజ్ 36 కదా, అవునా? మనం మామూలుగా ఎల్సిఎం కనుక్కోవడం చదువు కదా నీకు, అట్లా కూడా చేయొచ్చు. 18కి 12కి ఎల్సిఎం కూడా చేయొచ్చు. ఎట్లా చేస్తారు చెప్పండి? 18, 12 గుర్తుందా? ఇలా మనం తీసుకొని కూడా చేయొచ్చు, డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. లేదా మనం కనుక్కుంటున్నాం కదా ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్, అవన్నీ కాకుండా నీకు షార్ట్ కట్ చెప్తా చూడు. 2 నెంబర్స్ ఎల్సిఎం కనుక్కోవడం చాలా ఈజీ నాన్న. 3 నెంబర్స్కైనా వీటిలో పెద్ద నెంబర్ ఏదో తీసుకో, బిగ్గర్ నెంబర్ 18 కదా. ఈ 18 టేబుల్ చూసుకో. అంటే 18 1s are 18. 18లో 12 ఫ్యాక్టర్ అవుతుందా? కాదు. 18 2s are 36. 12 3s కూడా 36ఏగా, అవునా? కాబట్టి 36 ఎల్సిఎం అయిపోయింది, ఇంకంతే. ఎక్కువ కష్టపడవాకు. అర్థమవుతుందా నీకు నేను చెప్పేది? ఓకే, ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా 6 సమ్ 9 ఎల్సిఎం ఎంత అన్నాడు అనుకో. ఎల్సిఎం ఎంత అంటే పెద్ద నెంబర్ ఏది? 9. 9 1s are 9. 9లో 6 ఫ్యాక్టర్ కాదు. 9 2s are 18. 18కి 6 ఫ్యాక్టరేగా. 6 3s are 18 కదా, కాబట్టి 18 ఈజ్ ద ఎల్సిఎం. అర్థమైందా? ఇలా తేలిగ్గా వేసుకోవచ్చు నువ్వు, సరేనా? కాబట్టి ఇప్పుడు మన లెక్క ప్రకారం కూడా 18 12కి మరి సరిపోతుంది కదా. 18 2s are 36, 12 3s are 36. సో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ 36 ఎల్సిఎం. నెక్స్ట్, కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పచ్చు? 36 ఎల్సిఎం కాబట్టి ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ ఎట్ ద సేమ్ పాయింట్ అని చెప్పేసేయచ్చు. ఓకేనా? జాగ్రత్త చేస్తారు. ఇట్లాంటివన్నీ ఎల్సిఎం అనమాట. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న ఈ హెచ్సిఎఫ్లు ఎల్సిఎంలు కనుక్కోవడానికి. హెచ్సిఎఫ్లు కూడా ఉంటాయి అన్నమాట, బట్ ఇప్పుడు నాట్ ద టైం. ఓకే, సో ఇంతవరకు చూసుకోండి. చక్కగా నీట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడము, రన్నింగ్ నోట్స్ రాసుకోవడము చేయండి. రైట్. నెక్స్ట్, ఇక ఈ చాప్టర్ అంటే ఈ ఎక్సర్సైజ్ సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అయితే ఇవి ఆల్రెడీ మనం చెప్పేసినవే కాబట్టి మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకేనా? తక్కువ టైంలో జాగ్రత్తగా చూడండి. ఎస్, ఎగ్జాంపుల్ 1. లెట్ us assume ఫస్ట్ ఏంటి? కన్సిడర్ ద నెంబర్స్ 4 power n. గుర్తొచ్చిందా? 6 power n ప్రాబ్లం ఉంది, ఇక్కడ 4 power n, వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. చెక్ వెదర్ దెర్ ఈస్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. 4 power n 0తో ఎండ్ అవుతుందా నువ్వు చెక్ చెయ్యి అంటున్నాడు. ఓకే, నువ్వు చెక్ చెయ్యి అంటున్నాడు. మనం ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 4 power n కదా అన్నది వాడు. సో నేను 4 power nలో 4 power 1 పెట్టాను అనుకో, 4 ఎండ్ అవుతుందా 0తో? 4 power 2 ఎండ్ అవుతుందా? 4 స్క్వేర్ కదా, అంటే 4 into 4 ఈజ్ 16. ఓకే, 4 power 3 4 into 4 into 4 కదా, 4 4s are 16, 16 4s are 64. సో ఇట్ విల్ గో లైక్ దిస్. కానీ 0తో ఎండ్ కాదని అర్థమవుతున్నది. కానీ వచ్చేవి ఏమేంటి? 4 అన్న రావాలి, 6 రావాలి, నెక్స్ట్ మళ్ళీ 4 వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 4 power 4లో నీకు 256 వచ్చి మళ్ళీ 6 వస్తుంది. సో ఇట్ ఎండ్ విత్ ఎయిదర్ 4 or 6. బట్ వాడేమన్నాడు? 0తో ఎండ్ అవుతుందా నువ్వు చెక్ చెయ్యి అంటున్నాడు. మనమేమందామంటే ఇట్లా ఎన్ని ఎగ్జాంపుల్స్ చేసినా ప్రూఫ్లకి పనికిరావు. ప్రూఫ్లు వేయాలి అంటే, నువ్వు ఏదైనా ఒకటి ప్రూవ్ చేయాలి అంటే ప్రూఫ్గా రాయాలి, కానీ ఆర్గ్యుమెంట్తో చేయాలి, కానీ నువ్వు ఎగ్జాంపుల్స్తో చూపించకూడదు. అంటే 4 ఎగ్జాంపుల్ రాసి ఇక్కడ చూశాను 4 6 వస్తున్నాయి కాబట్టి ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0 అని రాస్తానంటే కుదరదు. మనం అనుకుందాం, అసలు ఏం పోయింది, తొందర ఏముంది? లెట్ us assume అంటే ఊహించు. ఇక్కడ చూస్తున్నారా? లెట్ us assume. ఏం ఊహించమంటున్నాడు అన్న? దట్ 4 power n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. ఎండ్ అవుతుంది అనుకోవా. ఎక్కడ? ఫర్ సమ్ న్యాచురల్ నెంబర్ n, ఏదో ఒక న్యాచురల్ నెంబర్. ఫర్ సమ్ చెప్పాను కదా, గుర్తుందా? ఫర్ ఎనీ, ఫర్ సమ్.
అది చాలా తేడా గమనించాలి మీరు. ఓకే, నేను ఆల్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ అన్నాను అనుకో, ఓకే, ఆల్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ అన్నాను అనుకున్నానా, ఆల్ ఆర్ గుడ్ అన్నాను అనుకో, దానికి మీరు నెగేషన్ అంటే వ్యతిరేకం రాయాలనుకోండి, ఏమని చెప్పాలి? ఆల్ ఆర్ బ్యాడ్ అనకూడదు. నేను ఆల్ ఆర్ గుడ్ అన్నాను అనగానే మీరేమంటారు? సార్ లేదు సార్, ఒకడున్నాడు సార్ మాలో కొంచెం మంచివాడు కాదండి అంటాడు. అప్పుడు మీరు దీనికి నెగేషన్ రాయాలంటే ఏంటి? సమ్వన్ ఈజ్ బ్యాడ్, సమ్వన్ ఈజ్ నాట్ గుడ్ అని. నాట్ గుడ్ అంటే బ్యాడ్. అర్థమవుతుందా? అంటే నువ్వు ఓన్లీ గుడ్కి బ్యాడ్ అని రాసినంత మాత్రాన నెగేషన్ కాదు. ఆల్ ఉన్న చోట సమ్మన్ రాయాలి, సమ్ ఉన్న చోట ఆల్ రాయాలి. అర్థమవుతుందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. లెటర్స్ ఇప్పుడు ఇది కొంచెం నువ్వు అన్ని చోట్ల నువ్వు వినలేవు ఇట్లా, ఓకేనా? ఇది చాలామందికి ఐడియా ఉండదు, ఒకళ్ళు ఉన్నది చెప్పరు. కాబట్టి మీరు ఇవి నేర్చుకోండి, ఓకేనా? శ్రద్ధగా విని నేర్చుకోండి, ఓకేనా? సో let us assume that 4 power n ends with the digit 0. ఇక్కడ నువ్వు నీకు యాక్చువల్గా ఏం తెలుసు? 4 power n కెనాట్ ఎండ్ విత్ 0 ఫర్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. కానీ దానికి వ్యతిరేకం తీసుకోవాలి నువ్వు. let us assume అన్నావు కదా, assume that 4 power n ends with the digit 0 ఫర్ సమ్ న్యాచురల్ నెంబర్. ఏదో ఒక న్యాచురల్ నెంబర్ nకి ఏమన్నా 0తో ఎండ్ అయిందనుకో అన్నా. ఎండ్ అయితే నీకు గుర్తుందా? 0తో ఎండ్ అవ్వాలంటే అది ఎట్లా ఉండాలి? 210 ఏదో సంథింగ్ 250 అలా ఉండాలి. అప్పుడు 10 ఫ్యాక్టర్ అవ్వాలి కదా, కాబట్టి 10 మస్ట్ బీ ఏ ఫ్యాక్టర్. 10 ఫ్యాక్టర్ అయితే 5 కూడా ఫ్యాక్టరీ అవ్వాలిగా. 10 ఫ్యాక్టర్ అయితే 10 అంటే 5 into 2 కదా, కాబట్టి 5 మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. ఇది వచ్చింది మనకి. అంటే 4 power nకి ఫ్యాక్టరైజేషన్ చేస్తే అందులో 5 ఉండాలి. ఎందుకని? 10 ఫ్యాక్టర్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 10ని 5 into 2 అని రాస్తాం. అంటే 5 ఉండాలి, 2 కూడా ఉండాలి. కాబట్టి 5 అనేది మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. కానీ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. నౌ 4 power n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 2 into 2 హోల్ పవర్ n కదా, అంటే 2 square హోల్ పవర్ n కదా, అంటే 2 పవర్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే హోల్ పవర్ ఏ పవర్ mn అని రాస్తాం కదా. సో 2 into n అని రాస్తాం. సో 2n అంటే 2నే ఎన్నిసార్లు వస్తుంది? 2n టైమ్స్ వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా 2 into 2 into 2 into 2 into అని రాయాల్సిందేగా, బేస్ 2ను కదా. అంటే అర్థం ఏంటి? 2 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. 2 తప్పితే ఇంకేం లేవు. 5 ఎక్కడుంది? లేదు కదా. ఇంకొక రకంగా రాస్తే అట్లా కుదరదు, ఇంకో రకంగా రాదని చెప్పుకున్నాం. ఎందుకని? బై ద యూనిక్నెస్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ దీని ప్రకారం మనకి ఇంకొక రకంగా వస్తుందిలే అనుకోవడానికి లేదు. అంటే 5 ఎట్టి పరిస్థితిలో ఉండే అవకాశమే లేదు. 5 విల్ నాట్ బీ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n. 5 అనేది 4 power n ఫ్యాక్టరైజేషన్లో లేదా? ఇప్పుడే కదయా 5 మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power n అని దానికి స్టేట్మెంట్ 1 అని చెప్పేసి ఇక్కడ అన్నావు కదా, స్టేట్మెంట్ 1 అని. అంటే అర్థం ఏంటి? నువ్వే స్టేట్మెంట్ 1లోనేమో 5 మస్ట్ అక్కర్ అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు? 5 విల్ నాట్ బీ, ఇదిగో ఇక్కడ 5 విల్ నాట్ బీ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటున్నావు. అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. ఎవరికి కాంట్రడిక్షన్? దిస్ కాంట్రడిక్ట్స్ టు ది స్టేట్మెంట్ 1. అంటే నువ్వు చెప్పుకున్న దానికి నీకే కాంట్రడిక్షన్ వచ్చింది. అంటే నీ అజంప్షనే రాంగ్. ఎందుకని? మధ్యలో ఎక్కడ రాంగ్ చేయాలి? ఎక్కడ రాంగ్ చేయలేదు, మన ఆర్గ్యుమెంట్ అంతా కరెక్ట్గానే ఉంది. కాబట్టి అజంప్షన్లోనే రాంగ్. ఏమిటి నీ అజంప్షను? చెప్పండి, ఏంటి నీ అజంప్షను? ఏదో ఒక న్యాచురల్, ఫర్ సమ్ న్యాచురల్ నెంబర్ n 4 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అని. ఇప్పుడు దానికి నెగేషన్ ఏం చెప్పాలి చెప్పండి, దానికి వ్యతిరేకం ఏం చెప్పాలి చెప్పండి? ఫర్ సమ్ కాస్త ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 4 power n కెనాట్ ఎండ్, డస్ నాట్ ఎండ్ అని రాయాలి. ఓకే, కాబట్టి ఇదిగో దస్ 4 power n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఊరికే ఎనీ అనేది నోటుకు వచ్చినట్టు రాయటం కాదు, అక్కడ సమ్ రాయాల్సిన సమ్ రాయాలి, ఎనీ రాయాల్సిన చోట ఎనీ రాయాలి. అర్థమవుతున్నదా? సో
ఇలా నువ్వు ఒకసారి అర్థం కాకపోతే 6 పవర్ n కూడా ఒక్కసారి చూసుకో, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా నాన్న? రిపిటేషన్ కదా, అంత ఎక్కువసేపు చెప్పక్కర్లేదు. ఇదిగో చూడండి, ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ఆల్రెడీ మనకు వచ్చిందే కదా నాన్న. 6 అంటే 2 into 3, కెనానికల్ రిపిటేషన్ ఏంటి? 2 power 1 into 3 power 1. 20 అంటే 4 into 5, 4 అంటే 2 square కదా, 2 into 2 కదా. సో 2 square into 5 power 1 అనేది కెనానికల్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఏమొస్తుందన్న? ఆల్ ప్రైమ్స్ కదా, అంటే ఈ 2 రావాలి, ఈ 3 రావాలి, ఈ 5 రావాలి. కాబట్టి అందులో 2లో కూడా 2 power 1 2 squareలో మనకి హయ్యెస్ట్ పవర్స్ కదా రావాల్సింది. కాబట్టి హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. అంటే 2 power 1 2 square రావాలి. అదే హెచ్సిఎఫ్లో అయితే చిన్నది రావాలి. సో 2 square ఇంటూ ఇదిగో 3 power 1 ఇంటూ ఇదిగో ఈ 5 power 1, దట్ ఈజ్ ఈక్వల్ 2 square అంటే 4 into 3 into 5. 4 3s are 12, 12 5s are 60. ఓకే, హెచ్సిఎఫ్ అంటే కామన్ కదా, అందుకనే రెండు ఎల్లో కలర్లో ఇచ్చాను. 2 power 1 2 square, వీటిలో చిన్నది తీసుకోవాలా పెద్దది తీసుకోవాలా? హెచ్సిఎఫ్ అంటే చిన్నది. సో 2 power స్మాలెస్ట్ ఇండెక్స్ ఉన్న స్మాలెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్నది తీసుకోవాలి కదా. కాబట్టి 2 power 1 అంటే 2. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది జాగ్రత్తగా నీట్గా మనం వాడు ఏమడిగాడో దాన్ని ఇలా ఆన్సర్కి బాక్స్ పెట్టేసేసే. ఓకేనా? అంటే నీకు చివరిలో తెలుస్తుంది వాడు ఏమడిగాడు, మనం అదే చేసామా లేదా అదే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అండ్ హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. గుర్తున్నదా? ఇది కూడా చేసాం. 96 అంటే ఇదిగో చూడండి, ఇక్కడ నేను డివిజన్ మెథడ్లో చేస్తున్నాను. 96 అంటే ఇక్కడ కనపడుతుందా మీకు? 96 అంటే చూడండి, 96కి ఫస్ట్ 2తో 248s, మళ్ళీ 2తో 24s, మళ్ళీ 2తో 12, మళ్ళీ 2తో చెప్పండి 2 6s, మళ్ళీ 2తో 2 3s, మళ్ళీ 3తో 3 1s వచ్చేసింది కదా. సో 2 into 2 into 2 into 2 into 2 into 3 అంటే 2లు ఎన్ని ఉన్నాయి నాన్న? మొత్తం 5 2s ఉన్నాయి. అంటే 2 power 5 into 3 power 1. సో 2 power 5 into 3 power 1. అట్లాగే 404కి చూడండి, 404 అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ 404కి 2తో వేశాను. 2 2s 0, 2 2s 202, మళ్ళీ 2తో 2 1s 0 1. 101 అది ప్రైమ్ నెంబర్ కదా, కాబట్టి 101 1s. కాబట్టి 2 into 2 అంటే 2 square into 101. ఇది అర్థమైందా? ఇంకా మామూలుగా వాడు ఏం కనుక్కోమన్నాడు? హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. ఎస్, హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అన్నాడు, చూసుకోండి. అదే మనం వాడు ఏం కనుక్కోమని నీకు వచ్చింది రాయకూడదు, వాడు ఏం కనుక్కోమన్నాడో అది చూడాలి. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నాన్న కామన్ ఫ్యాక్టర్స్లో కూడా ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్స్ అంటాడు కదా. కాబట్టి కామన్ ప్రైమ్స్ ఏంటి? 2 power 5, ఇక్కడ 2 power 5, ఇక్కడ 2 square. ఈ రెండిట్లో చిన్నది కదా తీసుకోవాల్సింది, 2 square. ఇక కామన్ ఏం లేవు, అంటే ఒక్క 2 square. 2 square అంటే 4. ఇప్పుడు అండ్ హెన్స్ అన్నాడు, అంటే మళ్ళీ ఎల్సిఎం కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో చేయమల్లా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎంని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో కాదు, దాని నుంచి చెయ్యి అన్నాడు. సో 2 నెంబర్స్కి అయితే మనకి ఫార్ములా ఉండింది కదా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఫార్ములా ఉందిగా. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 96 into 404. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది చెప్పండి? 96 into 404 into 4 ఇటు రైట్ సైడ్ తీస్తే by 4. 4 1s 0 4 1s అంటే 96 into 101 అంటే 9696. అయితే ఇక్కడ నువ్వు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి? హెచ్సిఎఫ్ ఎల్సిఎంని డివైడ్ చేయాలి. చూసుకోండి, చివర 96 అంటే చెప్పండి 96 లాస్ట్ 2 డిజిట్స్లో కనుక, ఈ లాస్ట్ 2 డిజిట్ నెంబర్లో కనుక మనకి 4 డివైడ్ అయితే మొత్తం నెంబర్లో కూడా డివైడ్ అయిపోతుంది. 96లో డివైడ్ అవుతుందిగా. 4 2s 4 2s 4 4s. సో 24 వస్తుంది కదా. కాబట్టి టోటల్ నెంబర్లో డివైడ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఎల్సిఎంని డివైడ్ చెయ్యాలి. నోటికి వచ్చే నెంబర్లతో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వకూడదు. ఓకేనా? ఒకవేళ గనక ఇక్కడ 95 ఉందనుకోండి, సపోజ్ నీకు ఆన్సర్ 96 95 అని వచ్చిందనుకోండి, ఈ 95లో పోకపోతే మొత్తంలో కూడా 4 అనేది ఫ్యాక్టర్ కాదు. అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎంని డివైడ్ చేయటం లేదు. నీకు ఆన్సర్ వచ్చింది కదా అని చెప్పేసి రాయకూడదు. వెంటనే ఏం రాయాలి?
సచ్ సిచ్యుయేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్, అసలు అట్లాంటి సిచ్యుయేషనే రాదు అని చెప్పాలి. ఓకేనా, గుడ్. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 తెలిసిందే అందరికీ. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. నాన్న ఎగ్జాంపుల్స్ కూడా ఎందుకు కవర్ చేస్తున్నామంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఓకేనా, బోర్డ్ ఎగ్జామ్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. దాదాపు ఒక 30% దాకా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. కాబట్టి మీరు ఇవి కూడా జాగ్రత్తగా చూడండి. 6 అంటే 2 × 3 మామూలే. 72 అంటే ఇదిగో పక్కన కనుక్కుంటాను. 72 అంటే 8 9s కదా. 8 అంటే 2 × 2 × 2 కాబట్టి 2 క్యూబ్. 9 అంటే 3 స్క్వేర్. 120 అంటే ఇదిగో పక్కన కనుక్కున్నాను. 2 క్యూబ్ × 3^1 × 5^1. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2^1. ఎట్లా, అన్నిట్లో కామన్గా ఉన్నది 2^1, 2 క్యూబ్ 2 క్యూబ్. సో 2^1 స్మాలెస్ట్ కాబట్టి హెచ్సిఎఫ్ ఇది. ఓకే, ఓ మై గాడ్, ఇక్కడ ఇంకొక చిన్న తేడా ఉంది. ఇది కూడా చూడండి. ఇక్కడ చూడండి, ఇంటూ మర్చిపోకూడదు, ఇంటూ 3 కూడా కామన్గా ఉన్నది చూడండి జాగ్రత్తగా. 3 3 3 ఉన్నది కదా. కాబట్టి 3 కామన్గా ఉన్నది, అందులో స్మాలెస్ట్ తీసుకోవాలి కదా. కాబట్టి ఏది స్మాలెస్ట్? 3^1 స్మాలెస్ట్. కాబట్టి 3^1 కూడా ఉన్నది. సో ఇంకా 5 లేదు. 5 ఒక దాంట్లో ఉన్నది కానీ మిగిలిన రెండింటిలో లేదు. సో దట్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 3 అంటే 6. ఓకేనా. ఎల్సిఎం అంటే మాత్రం మొత్తం తీసుకోవాల్సిందే, హయ్యెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ హయ్యెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్, కామన్ ప్రైమ్స్ కాదు. కాబట్టి చెప్పండి, 2లో హయ్యెస్ట్ ఏది? 2 క్యూబ్, అవునా. కాబట్టి 2 క్యూబ్ ఇంటూ 3లలో హయ్యెస్ట్ ఇది 3^1, 3 స్క్వేర్ 3^1 అంటే 3 స్క్వేర్ హయ్యెస్ట్. 5లో 5^1 హయ్యెస్ట్. కాబట్టి 2 క్యూబ్ అంటే 8 × 9 × 5 దట్ ఈస్ 360. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నాట్ 2, ఇక్కడ పొరపాటు పడ్డాము ఇది. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 6 అనమాట. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 360. దట్స్ ఆల్. ఓకే, సో ఇంతవరకు మనం ఫస్ట్ ఎక్సర్సైజు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఒక చిన్న మీకు నేను ఒక మాట ఇచ్చాను మీకు. ఏంటంటే ఎప్పుడన్నా ఇలా ఉన్నాయనుకోండి, సపోజ్ 2/3, ఓకే, 4/7 ఏదో ఉన్నదనుకోండి. ఈ రెండుకి ఎల్సిఎం ఎలా కనుక్కుంటారు అన్నాడు అనుకో. చెప్పాను 2 నెంబర్స్కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అంటే, నెంబర్స్ అయితే మామూలుగా కనుక్కుంటావు, ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అంటే ఏం చేయాలి తెలుసా నాన్న? న్యూమరేటర్లో ఎల్సిఎంఏ వెయ్యాలి. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 2 4 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 7. డినామినేటర్స్కి ఏమో హెచ్సిఎఫ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఫార్ములాగా చెప్తున్నాను, ఎల్సిఎం ఆఫ్ ఎప్పుడన్నా A/B, C/D అని ఉందనుకో, 2 ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఫ్రాక్షన్స్కి ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ A, C బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ B, D ఇలా వెయ్యాలి. ఓకేనా. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది? ఎల్సిఎం అంటే 4, 3 7కి హెచ్సిఎఫ్ 1 అంటే 4 అన్నమాట. ఎల్సిఎం ఆఫ్ 2/3 అండ్ 4/7. ఓకే, అట్లాగే హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ A/B, C/D అన్నాడు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ వేయాలి బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ వేయాలి B, D. ఓకే, సో ఈ టిప్ చెప్పాను కదా మీకు, ఒకటి గిఫ్ట్గా ఇస్తానని. దట్స్ ఆల్. ఇట్లాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ చక్కగా మళ్ళీ రిపీటెడ్గా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. ఇంకా మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా మనం కంటిన్యూస్గా ఇస్తూ ఉంటాం. ఓకేనా. రైట్, చక్కగా ఎంజాయ్ లెర్నింగ్. ఓకే, రైట్. ముందు ఓర్చుకోవాలి, చక్కగా ఓర్పుగా చూడాలి, అప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా. ఇదంతా ఈ నేర్చుకోవాలంటే నువ్వు మార్చుకోవాలి పద్ధతి. సో ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఓకే, బాయ్ నాన్న, జై హింద్.